ఇక్కడ పులిహోర కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. చింత చిగురు ఏంటంటే మనకు సీజనల్గా దొరికినప్పుడు దీంతో ఇలా పులిహోరలు కూడా చేసుకుంటే బాగుంటుంది. చాలామంది అంటే పప్పు చేసుకుంటూ ఉంటారు, తర్వాత దీంతో కొన్ని వేపుడు లాంటి దాంట్లో కూడా వేస్తూ ఉంటారు కదా, నాన్ వెజ్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటే డిఫరెంట్గా వస్తుంది టేస్ట్ అనేది. సో ఇలా పులిహోర కూడా చేసుకొని చూడండి, సూపర్గా వస్తుంది. సో ఫస్ట్ మనం ఒక పొడి రెడీ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా పచ్చిశనగపప్పు, ఇవి కొద్దిగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో కావాల్సిన మనం మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయట్లేదు. ఓకే, ఇది కొంచెం మనకు వేగిన స్మెల్ వచ్చేటప్పుడు దీంట్లోనే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, ఓకే. సో అన్నీ కొంచెం దూరంగా వేగితే టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. ప్లస్ దాంట్లో ఉండే ఏదైనా తేమ ఉంటే కూడా ఇలా వేయించుకోవడం వల్ల వెళ్ళిపోతుంది అన్నమాట. ప్లస్ పొడి చేసుకునేటప్పుడు మనకు ఫైన్ పౌడర్లా కూడా వస్తుంది, అంటే కొంచెం క్రిస్పీగా తయారైపోయి. రైట్, కొంచెం సిమ్లో పెట్టేసుకొని చింత చిగురు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, కావాల్సింది పోపులో వేసుకోవచ్చు, ఇలా పొడి రూపంలో కూడా చేసి వేసుకోవచ్చు. పోపులో మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, వేగుతున్నప్పుడు ఆ మసాలా దినుసులతో పాటు చిగురు ఆ పులుపు అనేది తెలుస్తూ ఉంది. కాడల్ లాంటివి ఏమన్నా మనకు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటే తీసేసుకోవాలి, ఎందుకంటే తినేటప్పుడు అది మనకు ఇబ్బందిగా మారవచ్చు. చిన్న చిన్న కర్ర ముక్క లాంటివి వస్తూ ఉంటాయి, అది కామన్ మనకి చింత చిగురులో. నీట్గా శుభ్రం చేసుకొని ఆ తర్వాత మనం డిష్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆకుకుంటే కాడ పర్లేదు, ఒక్కొక్కసారి ఆ చెట్టు కొమ్మలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఇవన్నీ కూడా తీసేస్తూ ఉండాలి కనిపించినప్పుడు. ఓకే, సో ముందుగా మనం ఈ పొడి ఒకటి మనం రెడీ చేసేసుకుంటే మిగతా ప్రాసెస్ మామూలుగా పోపు వేసేసుకొని యాజ్ యూజువల్గా మనం పులిహోర ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవడమే ఉంటుంది. దీన్ని కొద్దిమంది చేత్తో మెత్తగా మెదిపి పోపుతో బాటే వేసుకుంటారు, కొద్దిమంది ఉడికించి పేస్ట్లా చేసి వేసుకుంటారు. రకరకాల టైప్లో దీంతో మనం తయారు చేసుకోవచ్చు పులిహోరని. ఇక్కడ నేను పొడి రూపంలో చేసి యాడ్ చేస్తున్నాను. ఇది ఒక కొంచెం డిఫరెంట్ మెథడ్ అనమాట. సో మనకు సీజనల్గా చిగురు దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు, లేదా నీడ పట్టున దాన్ని మనం చింత చిగురిని ఆరబెట్టేసుకొని కూడా పొడి చేసి పెట్టేసుకుంటే అన్సీజనల్గా మనకు ఆ చింత చిగురు ఫ్లేవర్ని మనం హ్యాపీగా మనం చేసుకునే వంటకాల్లో దేంట్లో అయినా సరే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం జార్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోగా పోపు పెట్టేసుకుందాం దీనికి. సో పోపుకి సరిపడా ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను,
ఇక్కడ పల్లీలు వేయించుకుంటాను నేను. దీంట్లో ముందుగా మనం పల్లీలు వేయించేసుకుందాం. వీటిని మనం పోపుతో పాటు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. బట్ కొద్దిమందికి ఏంటంటే ఎండింగ్లో యాడ్ చేసి ఆ క్రంచిగా తగ్గుతుంటే చాలా ఇష్టం కదా. అలాంటప్పుడు ఏంటంటే మనం ముందుగా వేయించి పక్కన పెట్టేసి లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత పైనుంచి అలా గార్నిష్లా చేసేసి సర్వ్ చేస్తే తినేటప్పుడు కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి. దీంట్లో కొంచెం రిచ్గా ఉండడానికి నేను జీడిపప్పు కూడా వాడుతున్నాను. అది జీడిపప్పు అనేది ఆప్షనల్, ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి. ఓకే, కరెక్ట్గా పోపుని మనం మెయింటైన్ చేసి చేసుకుంటే పులిహోర అనేది సూపర్గా వస్తుంది. అటు ఇటుగా కొంచెం ఏమాత్రం తేడా అయినా, సరిగా వేగకపోయినా, ఎక్కువగా వేగినా డిష్ మొత్తం పాడైపోతుంది కూడా. సో వంట చేసేటప్పుడు అన్నీ కూడా రెడీ పెట్టేసుకొని అప్పుడు స్టవ్ దగ్గరికి వచ్చేసి మనం ఆన్ చేసుకొని కంప్లీట్ అయ్యేంత వరకు మళ్ళీ స్టవ్ దగ్గర నుంచి జరగకుండా ఉండాలి. అప్పుడు డిష్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. దీంట్లోనే జీడిపప్పు కూడా, ఇవి కూడా కొంచెం దూరగా వేగితే బాగుంటుంది. ఓకే, ఆల్రెడీ కలర్ వచ్చేసింది. ఓకే, కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇది పొడి కొట్టేసుకుందాం. ఓకే, సో ఇలా పొడి రూపంలో మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. రైట్, ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు పులిహోర పోపు పెట్టేసుకుందాం. ఫస్ట్గా పచ్చిశనగపప్పు, దీంతో పాటుగా కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, సో ఇక్కడ ఆవాలు చిటపట్లాడేప్పుడు కరివేపాకు, అల్లం ముక్కలు, ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయి. కొద్దిమంది యాడ్ చేస్తూ ఉంటారు పులిహోరలో. తరిగిన పచ్చిమిరపకాయలు, పులుపున్న చోట కొంచెం స్పైసీ ఉండాల్సిందే. ఇంగువ, ఓకే, అస్సలు మాడకుండా చూసుకోవాలి పోపు అనేది. సో అక్కడే పులిహోర అనేది మనకు మంచి టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ పసుపు, అలాగే సరిపడా రైట్, పోపు రెడీ అయిపోయింది. దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న అన్నం,
అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు పొడి. ఓకే, సిమ్లో పెట్టి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ పొడి యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట. అప్పుడు ఆ రైస్ లోపల కూడా ఆ చింత చిగురు తాలూకు ఆ ఫ్లేవర్స్ అని ఆ పులుపు అంతా కూడా లోపల వరకు వెళ్ళేసి తినేటప్పుడు పుల్లగా చింత చిగురు పులుపుతో బాగుంటుంది. ఓకే, ఒకసారి బాగా కలిపేసి మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పాటు మగ్గించుకుందాం. సో దట్ ఆ రైస్కి ఉడికించిన అన్నానికి ఈ పోపు ఆ చింత చిగురు మనం ఆ పొడి చేసుకున్న దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేసి సూపర్ టేస్టీగా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మూత పెట్టేసి 2 నిమిషాలు మనం మగ్గిచ్చేద్దాం. ఓకే, ఇది మగ్గుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం చేసుకున్న ఆ పొడి మంచి ఫ్లేవర్గా ఉంది, అది సూపర్గా వస్తుంది. ప్లస్ కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేశాం కదా, చాలా బాగుంటుంది. ఓకే, సో గుమ్మగుమ్మలాడిపోతుంది చింత చిగురు ఫ్లేవర్లో పులిహోర. దీనిపై నుండి వేయించిన పల్లీలు, అలాగే కొద్దిగా రిచ్నెస్ కోసం జీడిపప్పు. రైట్, సో వేడివేడిగా చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చింత చిగురు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింత చిగురు, నూనె, ఉప్పు, పల్లీలు, పచ్చిశనగపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉడికించుకున్న అన్నం. చింత చిగురు పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింత చిగురు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పల్లీలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న అన్నం, మిక్సీ పట్టుకున్న చింత చిగురు పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి వేయించిన పల్లీలు, వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు పులిహోర రెడీ.